అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని భిన్న కోణాలలో నుండి మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. మన అధ్యయనానికి అంటే మొదటి 18 వచనాల అధ్యయనానికి మూలవాక్యం ఇదే కనుక దానిని ఇంత విస్తృతంగా మనం అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే కొన్ని దర్శనాలను తత్వాలను చెప్పుకుంటూ వచ్చాం. నిన్నటి దినం మరొక కోణంలోనికి మనం ప్రవేశించాం. అంటే అవతరణలో ప్రత్యక్షత ఉంటుంది. ప్రత్యక్షత వ్యక్తిగా మన ఎదుట నిలువబడుతుంది. మళ్ళీ ఈ వ్యక్తి విశిష్ట వ్యక్తిత్వాలను కలిగి ఉంటాడు. అంటే విశిష్ట గుణలక్షణాలను తన వ్యక్తిత్వంలో కలిగి ఉంటాడు. అలా శక్తి మనకు దర్శనమిస్తుంది అని చెప్పుకున్నాం. నాకు కరెంట్ పోయింది. మళ్ళీ దీంట్లో నోట్స్ ఓపెన్ చేసుకుంటాను. ఒక్క నిమిషం. ఆ కంప్యూటర్లో నోట్స్ బాగుంటుంది, పెద్ద అక్షరాలు, కానీ కరెంట్ ఈ మధ్య ఇబ్బంది పెడతా ఉంది. ఒక్క క్షణం మన్నించండి. ఓకే, ఈ విశిష్ట వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఆ అవతరణ లేక ప్రత్యక్షత స్థలానికి కాలానికి పరిమితం అవుతుంది అని నేను చెప్పుకున్నాను. దాని మొదటి భాగాన్ని అంతటిని కూడా మనం చెప్పుకున్నాం. అంటే 2 భాగాలు చేసుకున్నాము. దాని మొదటి భాగాన్ని మనం చెప్పుకున్నాం నిన్న. ఇవాళ చివరి భాగాన్ని అంటే 2వ భాగాన్ని మనం చెప్పుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ మధు, తర్వాత బిడ్డ మెర్సీ జాయ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు అంటే శక్తి అనే మాట ఎందుకన్నానంటే నిన్న ఒక విషయం చెప్పుకున్నా. శక్తి అనే మాటకి శక్తి అని అంటే అది ఒక పవర్ అలాంటిది కాదు, కానీ వ్యక్తి యొక్క బహువచనం శక్తి అని శ్రీశ్రీ చెప్పిన మాటని ఉటంకించుకున్నాం. జస్ట్ అంటే దాన్ని సూత్రీకరించుకోవడం కాదు, అర్థం కావటం కోసం శ్రీశ్రీ చెప్పిన వ్యక్తికి బహువచనం శక్తి అనేదాన్ని మనం ఉదహరించుకున్నాం. ఆ తర్వాత వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఆ అభిముఖత సిద్ధాంతాన్ని చెప్పుకున్నామే. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శక్తి అన్నాం. శక్తి ప్రత్యక్షమైనది. ప్రత్యక్షత వ్యక్తిగా ఎదుట నిలిచింది. ఈ వ్యక్తి విశిష్ట గుణలక్షణాలను తన వ్యక్తిత్వంలో సంతరించుకున్నాడు. ఆ తదుపరి కాలానికి స్థలానికి తనను తాను కుదించుకున్నాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్దాం. వ్యక్తి నుంచి వ్యక్తిత్వం దిశగా శక్తి కొనసాగించిన ప్రయాణం. వ్యక్తి నుంచి వ్యక్తిత్వం దిశగా శక్తి సాగించిన ప్రయాణం అందాం, లేకపోతే ప్రత్యక్షత ప్రయాణం, అలాగైనా మనం చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న అంటే సూక్ష్మమైన భేదాన్ని కూడా మనం అధ్యయనంలో గమనించుకోవాలి. వ్యక్తి అనంటే ఒక చారిత్రక అస్తిత్వం
వ్యక్తి అనేది ఒక చారిత్రక అస్తిత్వం అంటే చారిత్రక ఉనికి. మళ్ళీ వ్యక్తిత్వం అనేది ఏంటంటే ఆ చారిత్రక వ్యక్తి సంఘంతో, సమాజంతో, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో లేక పరిస్థితులతో ఎలా సంబంధపడ్డాడు. మళ్ళీ చెబుతున్నా, వ్యక్తి అనేది ఒక చారిత్రక అస్తిత్వానికి సంబంధించిన అంశం. కరెంట్ వచ్చింది, థ్యాంక్ గాడ్. అయితే వ్యక్తిత్వం అనేది ఆ చారిత్రక వ్యక్తి ఎలాగూ సంఘంతో, సమాజంతో సంబంధపడ్డాడు, అది వ్యక్తిత్వానికి సంబంధించి. సో యోహాను సువార్త 1:14 ఈ రెండు కూడా సమ్మిళితమై ఉంటాయి. ఒకటేమో మాట మాంసమయ్యాడు అంటే చారిత్రక అస్తిత్వం. మాట మాంసమయ్యాడు, చారిత్రక అస్తిత్వం. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు, ఇది వ్యక్తిత్వం. కృపా సత్య సంపూర్ణుడు, ఇది సంబంధాత్మకం. ఎలా మాంసంగా మారిన మాట లేక లోగోస్ మనతో సంబంధపడ్డాడంటే కృపతో అలాగే సత్యంతో మనతో సంబంధపడ్డాడు. వాస్తవానికి కృపా సత్య సంపూర్ణత, మళ్ళీ ఇక్కడ సంపూర్ణత అనేది కృపా సత్య సంపూర్ణత పరిపూర్ణ దేవలక్షణం, దేవగుణ లక్షణం. కృప యొక్క పరిపూర్ణత దేవలక్షణం, సత్యం యొక్క పరిపూర్ణత దేవలక్షణం. అందుకనే సంపూర్ణత అన్నాడు. అంటే మాంసంలాగా, అంటే మాట మాంసంగా అయి మనిషి అయ్యాడు. మనిషి అవటం ద్వారా చారిత్రక అస్తిత్వాన్ని సంతరించుకున్నాడు. కానీ వ్యక్తిత్వంలో దేవతత్వమైన సంపూర్ణ కృపా సత్యాలను తనలో ప్రదర్శించాడు, లేక తనతో ఉన్న సమాజంతో వాటి ద్వారా సంబంధపడ్డాడు అనేది. అంటే శక్తి యొక్క గుణలక్షణాలు. శక్తి అనే మాట మళ్ళీ ఇన్వర్టెడ్ కమాస్తే ఎప్పుడు కూడా శక్తి అనేది, ఎందుకంటే వేరే సంపూర్ణ దీంట్లో చెప్పుకున్నాం అనమాట. శక్తి యొక్క గుణలక్షణాలు వ్యక్తిలో వ్యక్తపరచబడ్డాయి, మానవీకరించబడ్డాయి అని చెప్పచ్చు. మానవీకరించబడ్డాయి అనేది అంటే కొంచెం జాగ్రత్తగా ఈ పదాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోహాను దృష్టిలో లోగోస్ లేకపోతే మాట అది మొదటి నుండి కూడా వ్యక్తిత్వం కలిగిన శక్తిగానే మనకు చెబుతూ వచ్చాడు. వ్యక్తిత్వ సహిత శక్తి అని. అంతకంటే వివరణ నాకు తెలియట్లా. లోగోస్ అనేది ఒక ఇంపర్సన్, వ్యక్తి కానిది అని కాకుండా ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యం దేవునితో ఉన్నది, వాక్యము దేవుడై ఉంది. ఇక్కడ వాక్యము అనేసరికి మనం ఆ జెండర్ వాడటం ఇబ్బంది, కానీ యోహాను అలా అనలా. ఆదియందు లోగోస్ ఉండెను, లోగోస్ దేవునితో ఉండెను, లోగోస్ దేవుడై ఉండెను. అంటే ఖచ్చితంగా లోగోస్ యొక్క ఆరంభమే వ్యక్తిత్వంగా యోహాను పరిచయం చేస్తాడు. అంటే పరిచయమే అలా చేస్తాడు. అయితే ఆ లోగోస్ రక్తమాంసయుక్త దేహధారణతో మన మధ్యకు దిగి వచ్చినప్పుడు ఆ గుణలక్షణాలను అలాగే ఉన్నాడు. అప్పటిదాకా నిత్యత్వంతో అవిభాజ్య దేవతత్వంతో సంబంధం కలిగి ఉన్న లోగోస్, ఇది మొదటి 2 వచనాల్లో మనం చెప్పుకున్నాం కదా. నిత్యత్వంతో దేవతత్వంతో సంబంధం కలిగి ఉన్న లోగోస్ ఎప్పుడైతే మాంసమై మన మధ్య గుడారం వేసుకున్నాడో
ఆ సంబంధాత్మక గుణలక్షణాలని తాను వెంట తీసుకొచ్చాడు. మళ్ళీ జస్ట్ రెండే చెబుతాడు, చాలా జాగ్రత్తగా రెండే చెబుతాడు. ఒకటేమో కృప, మరొకటేమో సత్యం. ఒకటి కృప, రెండోది సత్యం. ఈ రెండు ఎలా ఉంటాయి అంటే, ఇవి అనుభవించితే అర్థమయ్యేదే తప్ప, అంటే అనుభవంలోనికి వచ్చేయే తప్ప బాహ్య దృగ్గోచరాలు కాదు, బయటికి కనిపించేవి కాదు. బిడ్డలు కిరణ్, అలాగే అమ్మ ప్రసూనమ్మ, ఇంకా ఎవరో ఒకళ్ళు ఉన్నారా అర్థం కావట్లా, అంతయ్య, అందరికీ ఇంకెవరన్నా ఉంటే ఓకే, అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో కృపా సత్యము అనే ఉన్నాయే, ఈ కృపా సత్యము అనే ఈ లక్షణాలు అవి దృగ్గోచరాలు కాదు, అనుభవాలు. దృగ్గోచరమయ్యేవి కాదు. కృప ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు, సత్యం ఎలా ఉంటుంది అంటే మనకు తెలియదు. కానీ యేసు క్షమించినప్పుడు కృప కనిపించింది. యేసు క్షమించినప్పుడు, ఇది ఆ అపరాధంలో పట్టుబడ్డ ఆ స్త్రీని అమ్మ అని నేను నిన్ను శిక్షించను అని అంటాడే, అక్కడ యేసు క్షమించినప్పుడు ఆ క్షమలో కృప కనబడింది. ఆ కృప కనపడటం అంటే ఆ మనోనేత్రాలకు అందరికీ అర్థమైంది అది. అలాగా ఆ గుణలక్షణం యొక్క విశిష్టత అన్నమాట. మళ్ళీ బహిష్కృతుణ్ణి అంగీకరించినప్పుడు కృప స్పర్శనీయమైంది అన్నాడు. బహిష్కృతుణ్ణి అంగీకరించడం ఏంది? బహిష్కరణ కాదు, కానీ ఇది గమ్మత్తుకుంటుంది. సామాజిక వెలి ఉంటుంది, అది ప్రత్యక్ష వెలి. ధర్మశాస్త్ర వెలి కూడా ఉంటుంది, లేకపోతే మతపరమైన వెలి కూడా ఉంటుంది, అది పరోక్ష వెలి. సామాజిక వెలి మనకు తెలుసు, అస్పృశ్యత ఇప్పటికి కూడా ఉంది, నేను కాదంటలా, ఏదో ఒక దీనిలో అది సామాజిక. శాస్త్ర వెలి ఉన్నదే, శాస్త్ర వివక్ష ఉన్నదే, అది ఎలా ఉంటుందంటే వారు మనతో ఉంటారు, మనతో కలిసి ఉంటారు, కానీ మనలను అస్పృశ్యులుగానే చూస్తూ ఉంటారు. ఇక్కడ నేను పరవిశ్వాసాల గురించి, ఇతర విశ్వాసాల గురించి నేను మాట్లాడటంలా, మన సంగతికే చెబుతున్నాను అన్నమాట. బహిష్కృతం అనే దానికి మన సంగతే చెబుతున్నాను. నేను నా ఉదాహరణ చెబుతా. సరే, ఇప్పుడు కాదు, ఇప్పుడంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారేమో, ఐ డోంట్ నో, నా ఎదుటి వల్ల ఒక 10-12 సంవత్సరాల క్రితం అనుకుందాం, 12 అనుకుందాం, ఒక 12 సంవత్సరాల క్రితం ఆ కమిటీలో ఒక ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా ఒక మంచి పాస్టర్ గారు అంటున్నాను, హృదయపూర్వకంగా అంటున్నాను, ఒక మంచి పాస్టర్ గారిని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా నేను యూపీఎఫ్లోకి తీసుకున్నాను. మంచి పెంతెకొస్తు పాస్టర్ గారు, నిబద్ధత కలిగిన వాడు. ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వెనుక ఉన్న సంగతి చూడలా, బిడ్డ గమనించలేదు, మర్చిపోయాడు. అరే, ఆయన లోకస్తుడురా, ఇదే మాట, ఆయన లోకస్తుడురా, రక్షణ అనుభవం లేనోడురా, ఏదో ఫెలోషిప్ పెట్టాడు, మనందరం ఉన్నాము. ఇప్పటికీ అంటే నాకు ఎక్కడ మళ్ళీ హోసన్నా మందిర్లో జరిగిన సంఘటన ఇది. హోసన్నా మందిర్లో ఒక మంచి మీటింగ్ పెడితే, మీటింగ్ అయిపోయిన తర్వాత, మంచి మీటింగ్ అంటే 2 ఉంటాయి, క్రిస్మస్ కానీ యానివర్సరీ కానీ. అక్కడ నేను ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా పెడితే సంతోషంగా అంగీకరించిన ఆ మంచి పాస్టర్ గారు
ఆయన లోకస్తుడురా, రక్షణ అనుభవం లేనోడు, లూథరన్స్ అంతే ఉంటారురా అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ సీన్ భలే ఉంటుందిలే. ఆ అతగాడు నేను కనిపించట్లా, అతని వీపు నా వైపు ఉంది. అతను మాట్లాడుతున్న వాళ్ళేమో వాళ్ళకి నేను కనపడుతున్నాను, వాళ్ళ ఫీలింగ్స్. ఎందుకంటున్నానంటే బహిష్కృతుడిని అంగీకరించినప్పుడు కృప స్పర్శనీయమైంది అన్నాడు. యేసు ఎంత అంటే సామాజిక వెలి అనేది చెప్పాను కదా, నాతోనే ఉన్నారు, కలిసి ఉన్నారు, మళ్ళీ ఈ బాధ్యతను చేపట్టండి అయ్యా అని అడిగినప్పుడు బాధ్యతను చేపట్టడానికి సంతోషంగా అంగీకరించారు. మళ్ళీ వివక్షని ప్రదర్శిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు నేను అనుకుంటున్నా. ఐ థింక్ సో. అంటే నేను వాళ్ళనేమి ఇదంటలేదు, వాళ్ళ అవగాహనను బట్టి నేను వాళ్ళని ఇదంటున్నాను. ఇంకా బాధితుల దగ్గరకు వెళ్ళినప్పుడు కంటే కూడా మరణించిన చిన్న బిడ్డ దగ్గరికి నడిచి వెళ్ళాడు. నడిచి వెళ్ళింది యేసు కాదు, యేసు మాత్రమే కాదు, యేసు తన వెంట పరిపూర్ణ కృపను కూడా నడిపించుకుంటూ, యేసుతో పాటు కృప కూడా నడుచుకుంటూ వెళ్ళింది. అందుకని ఇది అనుభవజన్యమైన లక్షణం అన్నమాట. ఆ తర్వాత సత్యం. ఈ సత్యం అనేది అలా గమ్మత్తు అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. ఎలా చెప్పాలి అని అంటే, ఇది చిన్నప్పటి నుంచి తల్లి తోడు అమ్మ తోడు అని ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేర్చుకుంటాం. అమ్మ తోడు తల్లి తోడు అని ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి నేర్చుకుంటాం. అంటే ఏంది, ఇది సత్యం అని, అంటే కదా అట్లా అలవాటు అయిపోయింది. దాన్ని తన గుణలక్షణంగా తన వ్యక్తిత్వంలో సొంతం చేసుకున్న యేసు దాన్ని వెల్లడి చేయటానికి ఇంకేం అర్థం కాక నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పు. సత్యం నేనేరా. మీరు చూస్తున్నారే ఏది, ఏ చేతులతోనైతే నేను సామాజిక వెలికి గురైన ఆ రోగిని తాకాను, ఆ చేతులలోనే గాయాలను పొందాను. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇది సత్యం. అందుకని నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని అని అంటే మనం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటాం దాని గురించి. కృపాసత్య సంపూర్ణత ఎక్కడుందంటే, ఎవరంటే మోదుకూరు జాన్సన్ అన్న. ఎందుకంటే తను చివరి రోజుల్లో మాతో ఉన్నాడు. ఆ దళిత థియాలజీ దాంట్లో కరుణామయుడిలో పాట రాస్తాడు, అద్భుతమైన పాట. ఇది రొట్టెలు పంచిన చేతులు, రొట్టెలు తీసుకున్న చేతులే రొట్టెలే రాళ్ళైనాయి అనే నాకు గుర్తు రాట్లా. అంటే ఏ చేతులతోనైతే నేను మేలు చేశానో ఆ చేతుల్లోనే కీడుకు ప్రతిరూపమైన గాయాలను పొందాను. ఇంకా అందుకని ఆ మాట చెప్పాడు, నేనే సత్యాన్ని నాలో చూడు అన్నాడు. అంటే అది వ్యక్తిత్వం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకసారి హీబ్రూ మూలాల్లోనికి వెళ్దాం. కృపా సత్యాలకు సంబంధించిన హీబ్రూ మూలాల్లోనికి వెళ్దాం. నిర్గమాకాండాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి. అంటే మనం తర్వాత, ఇది ఇంట్రొడక్షనే కాబట్టి 18 వచనాల వరకే కాబట్టి పూర్తి వ్యాఖ్యానం కాదు కాబట్టి లోపలికి నేను వెళ్తా. ముందు దీన్ని ఫినిష్ చేసుకోవాలనే తపన ఉంది, ఎంతకాలం నుంచి చేసుకుంటున్నాం ఇది. అందుకే నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, స్థిరమైన ప్రేమ, స్థిరమైన కృప, స్థిరమైన విశ్వసనీయత, ఇది సత్యం. ప్రేమ, కృప, విశ్వసనీయత, స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండటం అంటే మనకి ప్రేమ స్థిరంగా ఉండదు. ఎవరైనా దాన్ని ఒప్పుకుందాం. అంటే మనది అచంచల ప్రేమ కాదు,
చంచల ప్రేమ, అచంచల ప్రేమ కాదు. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైద్ది, ఒక్కోసారి ప్రేమ తక్కువైద్ది. తక్కువైనప్పుడు తేడాలు కనపడతా ఉంటాయి. అవి కాదు. స్థిరమైన ప్రేమ, స్థిరమైన కృప, స్థిరమైన విశ్వసనీయత, ఇవన్నీ కలిపితే సత్యం అవుతుంది. సరే, హిబ్రూలో ఆ భావన అంటే ఆ నిబంధనాత్మక సంబంధం ఉన్నదే అది స్థిరమైనది అని. ఒకసారి నిర్గమాకాండంలోనికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం. సీనాయి పర్వతం దగ్గర దేవుడు తన నామాన్ని బయలుపరిచాడు. తన నామాన్ని, ఇది మోషేతో. నేనైనా నేను, ఐఆమ్ దట్ ఐఆమ్. నేనైనా నేను అనేది అస్తిత్వానికి మాత్రమే సంబంధించింది కాదు, స్వభావ సంబంధానికి కూడా చెందింది. అంటే సంబంధాత్మక నామ ప్రకటనగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అది అంటే ఆ దేవ స్వభావం ఉన్నదే స్థిరమైన ప్రేమ, స్థిరమైన కృప, స్థిరమైన విశ్వసనీయత. అది యేసులో సంపూర్ణంగా దృగ్గోచరమైంది, మనకి కనపడింది. నేను ఎప్పుడు చెప్పేదాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నాకు అసలు ఆ సన్నివేశం నిజంగా ఎంత భావోద్వేగానికి గురవుతాను అది గుర్తు చేసుకున్న ప్రతిసారి. ప్రభు భోజన సంస్కార సన్నివేశం. యూదా లేచాడు, వెళ్ళబోతున్నాడు. అంటే వెళ్ళి యేసును అప్పగించాలి. ఒక్క నిమిషం ఆగి, అబ్బాయి ఒక ముద్ద తినిపోరా అన్నాడు. నేను ఇంతే చెబుతా. అసలు అది తలుచుకుంటే ఎట్లా ఉంటుందంటే, అది స్థిరమైన ప్రేమ ఉందే, స్థిరమైన అనేది యేసుకు తెలుసు యూదా ఎక్కడికి వెళ్తున్నాడు. యూదా చర్య ఫలితం యేసుకు తెలుసు భౌతికంగా ఎంత బాధాకరమైందో. భౌతికమే కాదు, నా తండ్రి నన్ను ఎలా చేయి విడిచితివి అనే బాధ కూడా మనం చూస్తాం. కేవలం దాహం అవుతుంది అనేదే కాదు, ఆ రెండు కలిసి ఉంటాయి చక్కగా. ఆయన ఒక ముద్దు తినిపోరా బిడ్డ అన్నాడే, అది స్థిరమైన ప్రేమ. అది ఆ దేవ స్వభావం ఒక మానవ జీవితంలో యేసులో కనిపించిందే. అందుకని కృపా సత్య సంపూర్ణనగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు కృప, సత్యం ఈ రెండు మహిమలో మాత్రమే నివాసం ఉంటాయి. ఇక్కడ మహిమ అనగానే మళ్ళీ మహిమలు, ఇది స్థిరమైన చెప్పుకున్నా కదా మహిమ. అది కూడా మహిమ అనేది కూడా ఒక దేవ గుణలక్షణము, దేవ తత్వము. వచ్చేవారం చెప్పుకుంటాం, ఆయన మహిమను మేము చూచాము అనుంటుంది. అంటే ప్రత్యక్షతకు లేక కృపాసత్య సంపూర్ణతల సంబంధానికి సాక్షిగా ఆ మహిమ యేసులో వ్యక్తమవుతూ వచ్చింది. రైట్, ఇప్పుడు దీన్ని ముగించుకుందాం. దైవం నేను శక్తి అన్నాను. శక్తి అనే మాటను వేరే ఉద్దేశంలో చెప్పాను. దైవం అక్కడి నుంచి ప్రత్యక్షతలోకి వచ్చాడు. ఇది 14వ వచనం. ప్రత్యక్షత వ్యక్తిగా మన ఎదుట నిలువబడ్డాడు, ఇప్పటికీ నిలువబడుతున్నాడు. అది యేసు అనే లేక యేసు క్రీస్తు అనే ఆ మాట తలుచుకున్న ప్రతిసారి భౌతికంగా కాపోయినా మనసులో ఆ రూపం ప్రత్యక్షం అవుతుంది. ఇంకంతే. విశ్వసించిన ప్రతివానికి, విశ్వసించని వానికి కూడా ఇంకా వ్యతిరేకించేవానికి కూడా యేసు అనగానే, ఎందుకంటే అది ఒక చారిత్రక అస్తిత్వం కనుక. ఎప్పుడైతే చారిత్రక అస్తిత్వం ఉంటుందో అది నామంతో ముడిపడి ఉంటుంది. ఆ నామ ఉచ్చారణ ఉన్నదే ఖచ్చితంగా ఆ రూపాన్ని కళ్ళ ముందు కనపడేలాగా చేస్తుంది. ఏది ప్రత్యక్షంగా కాకపోయినా మనసులో ఆ రూపం కనపడతా ఉంటుంది. అందుకని ప్రత్యక్షత వ్యక్తిగా ఎదుట నిలిచింది, ఇప్పటికీ నిలిచే ఉంది. కాకుంటే ఈ వ్యక్తి విశ్వసించిన వారికి స్థలకాలాతీతుడు, ఎందుకంటే ఆయన సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి స్థలకాలాతీతుడు.
విశ్వసించని వారికి ఆయన స్థలకాల పరిమితుడు, అంటే వ్యక్తి స్థలకాల జీవితంలోనికి ప్రవేశించాడు. కానీ ఒక విశిష్ట వ్యక్తిత్వాన్ని తన జీవితంలో ఇతరులతో పంచుకున్నాడు. దాన్ని కృపా సత్యాల సంబంధాత్మక వ్యక్తీకరణ అన్నాం. అలా ఒక అనుభవాన్ని విశ్వాసులకు అందించాడు. ఆ అనుభవాన్ని మహిమ సాక్ష్యంగా ఆయన కనపరుస్తూ వచ్చాడు. సో దాన్నే మళ్ళీ ఇంకో చెప్పుకుందాం. అపరిమితుడు పరిమితంలోనికి, అదృశ్యుడు దృశ్యంలోనికి, నిత్యుడు చరిత్రలోనికి, దైవ సన్నిధి మానవ సహవాసంలోనికి, దేవ గుణలక్షణాలు మానవ వ్యక్తిత్వంలోనికి, కృప సంబంధాత్మక సహవాసంలోనికి, సత్యం సాక్ష్య జీవితంలోనికి యేసులో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అవటమే కాదు, గుడారం వేసుకుని మన మధ్య నివసించింది. ఇక్కడికి ఆపేస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. తరువాతి భాగంలోనికి వెళ్దాం. ఇది ఇలా చెప్పుకుంటూ ఉంటే అలాగా కొనసాగుతూనే ఉంటుంది. తరువాతి భాగంలోనికి వచ్చే వారం మనం వెళ్దాం. రేపు అధ్యయన పలుకరింపు కాబట్టి సామాజిక అంశాలనే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లోకంలో నుండి వారిని వేరు చేయమని నేను ప్రార్థన చేయటం లేదు కానీ అని అంటాడే, దాన్ని గుర్తు చేసుకుని లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసూనమ్మ, అలాగే బిడ్డ మధు, తర్వాత మెర్సీ జాయ్, కిరణు, అంతయ్య, తర్వాత వీరరాఘవయ్య వెళ్ళేది డేవిడ్ అనుకుంటాను, మళ్ళీ రాంబాబు మన్నాతనాయన, అంతే ఇంకా అట్లా నాకు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు అధ్యయన పలుకరింపులో వర్తమాన సామాజిక అంశాలనే మనం ప్రస్తావన చేసుకుందాం. అందాక సెలవు.